ఈ వీడియోలో డిగ్రీకి సంబంధించి 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ 7A అనే పేపర్ ఎగ్జామ్ ఎలా రాయాలని తెలియట్లేదా? ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ చదవాలో తెలియట్లేదా? అసలు పాస్ అవుతాం లేదా అని డౌట్ ఉందా? చాలా సింపుల్గా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. సో నువ్వేం చేయక్కర్లేదు, ఒక్క 5 నిమిషాలు ఈ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినమ్మా. ఈజీగా నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, సరే క్లాస్లోకి వెళ్ళిపోతాం. 7A పేపర్ నేమ్ స్పెషల్ ఫంక్షన్స్. మీకు ఇక్కడ యూనిట్ వైజ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, ఆ క్వశ్చన్స్ చెప్తాను, వరి అవ్వట్లేదు. నేను PDF కూడా ఇచ్చాను, అది కూడా చెప్తాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్ వీటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాను, వరి అక్కర్లేదు. సార్ వీటి యొక్క క్లాసెస్ ఇచ్చాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes ఈ టైం స్పెండ్ చేయండి. ఓకే, సరే యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత PDFలో క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి నువ్వు ఇక్కడ డ్యామ్ షూర్గా పడే క్వశ్చన్స్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సార్ నాకు ఎగ్జామ్కి ఒక్క పూటే ఉంది సార్, తెల్లారితే పరీక్ష సార్, నేనేం చదవాలి? ఈ రెండే క్వశ్చన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ చదువుకో. ఓకే, ఎందుకంటే 99% ఆ క్వశ్చన్ ఎక్కువ పేపర్స్లో వస్తుంది. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఇది పనికి వస్తుంది. ఓకే, సరే 5 మార్క్స్కి వచ్చాను. 5 మార్క్స్లో ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ 5th క్వశ్చన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కువ సార్లు రిపీటెడ్ అయింది. ఇది ఫస్ట్ యూనిట్ బాబు. సెకండ్ యూనిట్ వెళ్ళిపోతాం. సెకండ్ యూనిట్లో రెండు క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ రెండు చదువుకుంటే చాలు. ఇక్కడ 5 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్సే. అర్థమవుతుందా? 4th క్వశ్చన్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అన్న. మీకు ఈ థర్డ్ క్వశ్చన్ కన్నా 4th క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థర్డ్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో 2 times రిపీట్ అయింది. ఈ 4th క్వశ్చన్ అనేది ఇప్పటికీ 4 to 5 times రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. సో మీకు రెండు క్వశ్చన్స్ నేర్చుకునే టైం ఉంటే, ఒక్కరోజే టైం ఉన్నప్పుడు మెయిన్ 4th క్వశ్చన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? సరే యూనిట్ 3 చూద్దాం మనం. యూనిట్ 3లో 10 మార్క్స్కి రెండు క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఇచ్చాను. ఒక్క నిమిషం, ఇంకొక క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదిగోండి ఈ క్వశ్చన్. ఇది 10 మార్క్స్ రావచ్చు, 5 మార్క్స్ రావచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటారు 10 మార్క్స్కి. సరే, 5 మార్క్స్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ 4th క్వశ్చన్ అన్న. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా రావాలి. ఓకే, మరీ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు క్లియర్ మంచి PDF నేను ఇస్తాను, ఇది జస్ట్ ఎడిటింగ్ అంతే. ఓకే, సరే యూనిట్ 4 వచ్చేద్దాం అన్న. యూనిట్ 4 వచ్చేద్దాం. యూనిట్ 4లో నువ్వు నేర్చుకోవాల్సిన 3 క్వశ్చన్స్. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రెండు క్వశ్చన్స్ 5 మార్క్స్. ఓకే, యూనిట్ 5 పోతాం. కాస్ ఎక్స్, సైన్ ఎక్స్, ఈ రెండు నేర్చుకోరా, నీకు ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక 10 మార్క్స్ అనేది డాష్. మనకి ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, సార్ మాది 2-4-8 ప్యాటర్న్ అని అంటున్నాం. అంటే ఏం లేదు నాన్న, నీకు 10 మార్క్స్ వచ్చింది, నీకు 8 మార్క్స్ వస్తుంది. ఇక్కడ 5 మార్క్స్ వచ్చింది, నీకు 4 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ వస్తాయి, డెఫినేషన్స్ అంతే, అంతకు మించి ఏది మారదు. ఓకే, సో ఇవి యూనిట్ 5 వరకు మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్. అందరికీ ఆల్ ద బెస్ట్ అన్న, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే, సరే వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి, అసలు PDF ఎక్కడ ఉంటుంది సార్ అంతే కదా, చెప్తాను. టెలిగ్రామ్లోకి మీరు వెళ్ళి టెలిగ్రామ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉందన్న. దానికి 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మన పిల్లలు. సో అక్కడ మీరు ఇక్కడ ఫైల్స్ అని ఉంటుందా, ఈ ఫైల్స్లో డిగ్రీకి సంబంధించి మీరు ఏ సెమిస్టర్ చూసుకున్నా వాటి యొక్క మోడల్ పేపర్లు, వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి యొక్క మోడల్ పేపర్స్ అన్ని లిస్ట్ మొత్తం ఇక్కడే ఉంటున్నాను. మినిమం మనం ఒక 150 PDF వరకు ఇక్కడ మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈ 7A సంబంధించిన IMP లిస్ట్ తీసుకోవచ్చు. సరే సార్ అంతా బాగుంది, మరి క్లాసెస్ ఏంటి సార్, ఆన్సర్లు ఏంటి సార్ అంటే ఏం లేదన్నా, జస్ట్ నువ్వు పానీపూరి తినే అంత ప్రైస్ కూడా కాదు, అంత తక్కువ ప్రైస్కి నేను తీసుకొచ్చాను. యాక్చువల్గా కోర్స్ ప్రైస్ 500, కానీ నేను నీ పానీపూరి తినే ప్రైస్కి తీసుకొచ్చేసాను 49 రూపీస్. అంతకు మించి నువ్వు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 49 రూపీస్కి నీకు PDFలు ఉంటాయి నన్ను, అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, నా ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. నీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, మీకు ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. PDFలు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, నా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీ అందరికీ ఒక హెల్ప్ చేయాలి, ఒక అన్నయ్యలాగా మీ అందరికీ సహాయం చేయాలి,
అనే మంచి ఉద్దేశంతో ₹49 ఈ కోర్సు నేను తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో అసలు ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి సార్? ఓకే, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అనే ఒక యాప్ ఉంటుంది నాన్న. అది మన యాపేనా, మనం కొత్తగా క్రియేట్ చేసాం. ఇంతవరకు ఇందులో మనకి 3 months ఇందులో జాయిన్ అయిన పిల్లలు వచ్చేసరికి 5,000+ స్టూడెంట్స్ నాన్న. 5,000+ స్టూడెంట్స్. మన రేటింగ్ 4.3 ఉంది నాన్న. 5,000 మంది పిల్లలు 3 నెలల్లో మనల్ని నమ్మి జాయిన్ అయ్యారంటే వాళ్ళకి రిజల్ట్ ఎంత బాగా వచ్చి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరూ మన ప్రీవియస్ స్టూడెంట్సే. 5,000 మంది పిల్లలు కూడా మన ప్రీవియస్ స్టూడెంట్స్. అదేవిధంగా మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వబోతుంది. లాగిన్ అయ్యాక ఏం చేయాలి? లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా చూపిస్తుంది. లాగిన్ అయ్యాక ఈ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ కలిపి ఉంటుంది. 48 hours కోర్సెస్, పీజీ సెట్ కోచింగ్, ఎంఎస్సి క్లాసెస్ ఇలా ఉంటుంది మీకు యాప్ ఓపెన్ చేయగానే. బట్ మీరు చేయాల్సిన పని ఫిఫ్త్ సెమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అక్కడ మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అక్కడికి వద్దురా. ఈ 48 hour కోర్సెస్ అన్నది చూసారా? ఒకసారి చూడు, ఇదిగో 48 hour కోర్సెస్ అని ఇది క్లిక్ చేయరా. ఇది క్లిక్ చేస్తే నీకు ఎక్కడ చూసుకున్న ₹49 ఉంటుంది. అంటే గంటకి రూపాయి పే చేస్తున్నట్టు నన్ను, అంతేరా. నీ డిగ్రీ ఎగ్జామ్ కోసం ఆ మాత్రం పే చేసుకోలేవా? జస్ట్ ₹49 నాన్న. ₹500 ఉన్న కోర్స్ని 500 కూడా చాలా తక్కువ పెట్టాను. మీరు ఎన్ని ఛానల్ చూసుకున్నా థౌజండ్స్లో ఉంటుంది. బట్ మనం పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఈ సెమిస్టర్ అందరూ పాస్ అయిపోవాలి అనే మంచి ఉద్దేశంతో ₹49 తీసుకొచ్చాను. అర్థమవుతుందా? దీన్ని క్లిక్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని పేపర్స్ ఉంటాయి. మీకు నచ్చిన పేపర్ మీరు తీసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 48 hour కోర్సెస్ అంటే 3 రోజులే ఉంటుంది కోర్సు. అంటే మీకు అలా రికార్డులు అయ్యి ఉంటాయి. వ్యాలిడిటీ 3 రోజులు. అంటే 3 రోజుల లోపు నువ్వు నేర్చుకోలేవు. అందరూ 3 రోజుల్లోపు నేర్చలేవు ఒక సబ్జెక్ట్ని, నేర్చగలవు కదా. 3 రోజుల్లోపే నేర్చుకోవాలి. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్లీ పీడిఎఫ్లో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ అయిపోతాయి. అర్థమవుతుంది కదా. అంటే ఎగ్జామ్కి ఒక 3 రోజుల ముందు నువ్వు చదువుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు నీకు 7 రోజులు ఉందన్నా, ఈ రోజు ఒక కోర్స్ తీసుకురా. ఒక 7 అనే కోర్స్ తీసుకున్నావు ఈరోజు, 3 రోజులు ఎందుకురా, ఒక రోజులో చదివేస్తావు కదా, అవగొట్టారా. రేపు ఇంకో కోర్స్ తీసుకురా, అది రేపు అవగొట్టారా. లేదు సార్ నేను డల్ స్టూడెంట్, ఒక కోర్సు 3 రోజులు పడుతుంది, ఓకేరా 7 తీసుకో, 3 రోజుల్లో చదువుకో, 3 రోజుల్లో కోర్సు ఉంటుంది. 2 రోజులని మెన్షన్ చేశాను కానీ పిల్లలు 2 రోజుల్లో చదవగలరు లేరు అని మరలా చిన్న బాధ అనిపించి మరలా 2 రోజులు 3 రోజులు మార్చాను. సో నాకు వీలైనంత వరకు మీకు సహాయం చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. జస్ట్ నేను మీ నుంచి ఆశించేది ఒకే ఒక లైక్ నాన్న. ఇవి మీకు యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి నాన్న. ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు, 5 కామెంట్స్ వస్తుంది. అంటే ఆ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు నాన్న. సరే ఇప్పుడు లైక్స్ అయినా వస్తున్నాయి అంటే లైక్స్ కూడా లేదురా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సార్ ఇది బాగుంది, లేకపోతే ఇలా మార్చి చెప్పండి సార్, లేదు సార్ మాకు ఇంకొక సబ్జెక్ట్ కావాలి, మీకు ఏం కావాలని మెసేజ్ చేయండి అన్న. అక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. 5th సెమిస్టర్ కాబట్టి రిస్క్ చెయ్యొద్దు, బాగా నేర్చుకొని బాగా చదవండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసామని అనుకుంటున్నాను. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే ఒకసారి లైక్ చేసి వెళ్ళిపోయినా. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఇది నీకు అర్థమైతే మీరు థ్యాంక్ యూ చెప్పడము, థ్యాంక్ యూ కాకపోయినా జస్ట్ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఓకేనా? అలా కామెంట్ చేస్తే ఇంకో స్టూడెంట్ చూసారు అనుకున్నాం, అది నీకు అర్థమైంది, ఆ స్టూడెంట్కి ఎలా తెలుస్తుంది? కామెంట్ చేస్తే కదా తెలుస్తుంది. ఓకే, ఏమైనా సార్ నాకు ఇప్పుడు అర్థం కాలేదంటే కామెంట్లో నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా? అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. Feeling stressed about your degree exams? No need to worry. We're here to help you learn. Our classes are available in both English and Telugu mediums. We offer detailed video lectures, handwritten PDF, and expert guidance to support your success in all subjects. For additional information, download our app, Degree Maths Tutorials from the Play Store.